రైట్ యమున గారు, అంటే ఈ మొత్తం వ్యవహారంలో జానీ మాస్టర్ బాధితురాలకి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఇప్పుడు వారు ఒప్పుకునే కదా లొంగిపోయింది. ఆల్రెడీ హీస్ అండర్ ద కస్టడీ. సో అక్కడ మనం ఇంతకు ముందు కూడా చర్చించాం ఇదే విషయం పట్ల. మనం మొన్న 2 days బ్యాక్ కూడా మనం చర్చించినప్పుడు తప్పు ఎవరిది అయితే తప్పకుండా వాళ్ళకి శిక్ష పడాలి, అండ్ ఎవరికైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకు కూడా తగిన న్యాయం జరగాలి అనే దాని మీదనే మనం విశ్లేషించుకున్నాం, ప్రస్తావించాం. సో అట్లా అన్లెస్ ఇప్పుడు అక్కడ వేదన, ఒక మానసిక వేదన, ఒక శారీరక వేదనకు గురైనప్పుడు తప్పకుండా జస్టిస్ జరగాలనే కదా మనం కోరుకునేది. ఇప్పుడు ఎంతో తీవ్ర స్థాయిలో ఒక మనిషి ఇబ్బంది పడితేనే ఆ స్థాయికి వెళ్లి వాళ్ళు కంప్లైంట్ చేయడము. అండ్ ఇంకొకటి, మనము దీనికి ముందు కూడా మనం దీని మీద ప్రస్తావించినప్పుడు చాలా డీటెయిల్డ్ గా ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ లో రాసినది మనకి మీడియాలో బయటకు వచ్చింది కూడా చాలా డీటెయిల్డ్ గా కూడా తను ఎలా హింసకి గురైంది, అటు ఫిజికల్ హ్యూమిలేషన్ కావచ్చు, మా శారీరక సైకలాజికల్ హ్యూమిలేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడినప్పుడు ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఎవ్రీబడి హ్యాస్ ఎ చాయిస్. మనం అది రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ చట్టం కూడా చెప్తోంది ఇట్స్ వన్స్ ఇట్ ఈస్ అ నో, ఇట్ ఈస్ నో. సో ఎప్పుడైతే ఒక హ్యూమిలేషన్ గురై మరి అంత విపరీతమైన అనర్థాలకు దారి తీసినప్పుడు తప్పకుండా ఆ అమ్మాయికి జస్టిస్ అయితే తప్పకుండా జరగాల్సిన అవసరం, పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. రైట్, కస్తూరి గారు మనతో పాటు కొరియోగ్రాఫర్ జానీ గారు. కస్తూరి గారు నమస్కారం అండి. నమస్తే అండి. అంటే జానీ మాస్టర్ కేసులో చివరికి ఏం జరగనుంది, అసలు దీనికి ఎండ్ కార్డ్ అనేది ఉందా? ఎండ్ కార్డ్ అంటే ఇప్పుడు ఇద్దాక మనం మాట్లాడుకున్నామండి. అంటే ఒకసారి నో అంటే నో అని కరెక్టే, ఓకే. ఇప్పుడు మనకు మాట్లాడుకోవడానికి కొన్ని డైలాగ్స్ బాగానే ఉంటాయి. అన్ని కేసులు ఒకలాగా లేవండి. అంటే అంటే జరిగిన వాళ్ళ దాన్ని బట్టి అవతల మనిషి ప్రతి ఒక్కరు జరిగింది ఇంకొకరికి సేమ్ జరుగుతుంది అని లేదు. ఇక్కడ నేను మాస్టర్ విషయంలో మాత్రం మాట్లాడేది ఒకటే, ఖచ్చితంగా మాస్టర్ మాత్రం హ్యాండీ ట్రాప్ లో ఇరుక్కున్నారు. వాంటెడ్లీ ట్రాప్ చేసి ఇరికిచ్చారు. ఆ అమ్మాయి అక్కడ మనోవేదన కానివ్వండి, ఇంకొకటి ఏదైనా కానివ్వండి, ఆ అమ్మాయి విషయంలో జరగలేదు అనేది నా వాదన. అంటే జానీ మాస్టర్ భార్య ఆయుష పరిస్థితి ఏంటి మరి? ఆమె దుఃఖం తీర్చేది ఎవరు? ఇంకా అసలు ఆ అమ్మాయి విషయం అయితే అసలు చెప్పలేము. నిజంగా చెప్పాలంటే అన్యాయానికి గురైంది ఈ అమ్మాయి రెండు విధాలుగా. ఇటు మాస్టర్ తరఫు నుంచి కానివ్వండి, అటు ఆ అమ్మాయి తరఫు నుంచి కానివ్వండి. నిజంగా జస్టిస్ కావాలి అంటే, ఏదన్నా కావాలి అంటే సుమలతకి కావాలి. అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి లేకపోతే 4 సంవత్సరాల నుంచి వ్యవహారం జరుగుతుంది. అప్పటి నుంచి ముందుకు రాంది, కేవలం ఇప్పుడెందుకు ముందుకు వచ్చింది? దీంట్లో రాజకీయ కోణం ఉంది, ఖచ్చితంగా జనసేన ముందుండి నడిపిస్తుందని ఒక వాదన ఉంది. ఏం చెప్తారు? జనసేన అర్థం కాలేదండి. అంటే రాజకీయ కోణం ఉంది, జనసేన పార్టీ తరపున కూడా కొంచెం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ రాజకీయ కోణంగా చూడొచ్చు అని చెప్పేసి కొంతమంది వాదన ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఉందండి, నేను నమ్ముతున్నాను. రాజకీయ కోణం కానివ్వండి, ఇటు ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి, ఏదన్నా కానీ ఖచ్చితంగా మాత్రం కుట్ర మాస్టర్ విషయంలో జరుగుతోంది. అంటే జానీ మాస్టర్ కూడా ఒప్పుకున్నారు కదా, ఏమని? అంటే నేను 16 సంవత్సరాల నుంచి అమ్మాయి నాకు తెలుసు, ఇంత ముందుకు ఇలా చేస్తానని చెప్పేసి అతను వాయిస్ ఇచ్చాడు అండి ఎక్కడైనా? వినిపిస్తుందా కస్తూరి గారు? నా వాయిస్ వినిపిస్తుంది. అతను మాస్టర్ వాయిస్ ఇచ్చారా ఎక్కడైనా? అంటే జానీ మాస్టర్ కొన్ని ఒప్పుకున్నట్టు కొన్ని పోలీసులు ఆధారాలు బయట పెట్టారు కదా సార్. కోర్టుకి వెళ్ళాక తెలుస్తుంది సార్. ఇద్దరు వచ్చాక, ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత, తను మాట్లాడిన తర్వాత, ఇద్దరు మాట్లాడిన తర్వాత అక్కడ ఏం జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ లేదు అని నేను మాట్లాడట్లేదు, ఫైట్ చేయట్లేదు. కాకపోతే ఇద్దరు అంగీకారంతోనే జరిగింది అది. ఇప్పుడు వాంటెడ్లీ కేసు క్రియేట్ చేశారు అంటున్నాను నేను. కేసు క్రియేట్ చేశారు. ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, జరగలేదు, వాళ్ళిద్దరు ఫిజికల్ రిలేషన్ లేదు అని నేను ఎప్పుడు ఫైట్ చేయట్లా. కానీ అక్కడ ఇది మాత్రం వాంటెడ్లీ జరిగిందని నేను అంటున్నాను. అంటే ఈ విషయంలో టాలీవుడ్ పెద్దలు ఎందుకు రియాక్ట్ కావలేదు ఇంతకుముందు? అసలు ఎందుకు కావట్లేదు అంటే, ఇంతకుముందు చాలా సందర్భాలలో, ఇంతకుముందు చాలా విషయాలలో సెటిల్మెంట్ చేశారు, అలా సెటిల్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ముందుకు రావట్లేదు వాళ్ళు? ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలండి మనకు వెనకతల కుట్ర ఉందా లేదా అని. నిజంగా నిజాయితీగా ఏదన్నా జరిగింది అనుకుని ఉంటే అందరూ వచ్చేవాళ్ళు కదా. వెనకతల ఎవరెవరు మాట్లాడొద్దు అని చెప్పేసి హెచ్చరిస్తున్నారేమో తెలియదు కదా. అంటే చాలా మంది సీనియర్ కొరియోగ్రాఫర్లు బయటికి రావట్లేదు, జానీ మాస్టర్ తరపున వాదన వినిపించట్లేదు. అసలు దీంట్లో నిజంగా వాళ్ళ వాదన కూడా ఎలా చూడొచ్చు? సినీ ఏంటంటే జానీ మాస్టర్ ఈ రోజు ముస్లిం అవ్వడము, అదే ముస్లిం కాకుండా ఏ ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తి అంటే మాత్రం డెఫినెట్ గా సినీ వర్గాన్ని మాట్లాడేది. ఆయన ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ రోజు ఆయన ముస్లిం గా ఉండడము, రెండో విషయం ఏంటంటే ఆయన ఒంటరి అయిపోవడము, అందుకే పెద్దవాళ్ళు ఎవరు కూడా రాకుండా పోవడం. మీరు ఒకసారి చూసుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఒక విషయంలో, లడ్డూకి సంబంధించిన విషయంలో వచ్చేసి ఆయనకు అన్యాయం జరిగితే, హిందువులకు అన్యాయం జరిగితే దాని గురించి పోరాడాలి కానీ ఆయన కులాలు మతాలు రెచ్చగొట్టే విధంగా మీకు జరిగితే మీరు ఊరుకుంటారా, ఇంకోరు జరిగితే ఇంకోరు ఊరుకుంటారా అంటే ఆయనకి వేరే మతాలంటే చాలా చిన్న చూపుగా చూసే విధంగా కనిపిస్తుంది. దాని వల్ల కూడా అయిండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పట్టించుకోకపోవడం, ఎందుకు సినీ పెద్దలు రావట్లేదు అంటే వాళ్ళు చెప్పిండొచ్చు, మీరు ఎవరు వెళ్ళకండి, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఇలాంటివి కూడా జరిగిండొచ్చు. లేకపోతే ఇప్పుడు ఇంతమంది విషయంలో
సినీ పెద్దలందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు మరి జానీ విషయంలో ఎందుకు రావట్లేదు? అది ఇంకా మేడమే చెప్పాలి కొరియోగ్రాఫర్. రైట్, కస్తూరి గారు ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి విషయానికి వస్తే అండి, అది ఎప్పుడైతే జరిగింది 15-16 సంవత్సరాల నుంచి జరిగింది, తర్వాత ఈ మతాల గురించి వచ్చింది, ఇంతవరకు ఆ అమ్మాయి ఎందుకు ట్రావెల్ చేసింది తనతో? ఇంత గొడవ, ఇంత హరాస్మెంట్ చేస్తున్నప్పుడు అంటే మన దేశంలో మన రాష్ట్రంలో అంటే పోలీస్ వ్యవస్థ లేదని దీన్ని అర్థం చేసుకోవాలా? అడుగడుగుకి మనకి పిఎస్ ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, ఎందుకు చట్టాన్ని ఆశ్రయించలేదు ఆ అమ్మాయి? సో వాంటెడ్లీ అంటే తనతో అవసరం కోసం ఉందనే కదా నా వాదన. బాలగారు మీ వాయిస్ స్ట్రక్ అవుతుందండి. చెప్పండి. రైట్, ఏదో మాట్లాడుతున్నారు. నేను మీతో మాట్లాడుతున్నాను. రైట్, అంటే కస్తూరి గారు, అంటే ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారి పేర్లు ముఖ్యంగా తెర మీదకి వస్తుంది. అంటే ఎంతవరకు నిజం ఉంది, అసలు వారి పాత్రను మీరు ఏ విధంగా చూస్తారు? అంటే యాక్చువల్లీ పుష్ప సాంగ్ జరిగినప్పుడు ఎవరో ఈ అమ్మాయికి వెళ్ళి మాట్లాడారు అన్నట్టు దాన్ని బట్టి అనుమానాలు ఉన్నాయి, కానీ మొత్తము ఎవిడెన్స్ లేదా పర్టికులర్ గా అయితే తెలియదండి. రావచ్చేమో ముందుకు ఎవరు ఉన్నారు అని, నేను వీళ్ళని అనట్లేదు, కాకపోతే వెనకాల హస్తాలు మాత్రం ఉన్నాయి అని మాత్రం వాదన వినిపిస్తోంది బయట. అంటే బయటికి రాకపోయినా కూడా జానీ మాస్టర్ తరపున ఏదైనా ఆధారాలు బయట పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉన్నాయండి, ఇద్దరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకొక విషయం కూడా గమనించాలి, ఆవిడ దగ్గర ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. వాయిస్ రికార్డ్ ఉంది, గొడవ పెట్టింది కానివ్వండి, వర్క్ చేయొద్దు అన్న కానీ ఎవిడెన్స్ ఇవన్నీ ఉన్నట్టే. తను ప్రీ ప్లాన్ గా ఉన్నట్టే కదా అమ్మాయి, అంటే తను ఆల్రెడీ సెటిల్ అయిపోయింది, ఆమె అనుకున్న స్థాయికి వచ్చేసింది. అలాంటప్పుడు అడ్డు తొలగించుకోవాలి అనుకున్నప్పుడు ప్రీ ప్లాన్డ్ గా రికార్డ్స్ చేయడం కోసము ఆ అమ్మాయి భయపడ్డట్టుగా మాట్లాడేసి అవతలలో రెచ్చగొట్టేసి అలా దాంట్లో ట్రాప్ లో ఇరికించడం కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను వాంటెడ్ లో ఒక వ్యక్తిని ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ప్రీ ప్లాన్ గానే రికార్డ్ చేసుకుంటాను. లేదు ఆ అమ్మాయి ఆ రోజు నిజంగానే జరిగింది, మాస్టర్ నిజంగా బెదిరించాడు, ఇంటికి వచ్చాడు, కొట్టాడా, ఇంకేదన్నా అయింది అనుకోండి, ఆ ఎవిడెన్స్ తీసుకొని అప్పుడు కానీ వెళ్ళొచ్చు కదా కంప్లైంట్ ఇవ్వడానికి. సో ఇంత ప్లాన్ గా ప్రీ ప్లాన్ గా ఎందుకు చేయాల్సి వస్తుంది? జానీ మాస్టర్ అంటే నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి సార్, అవి ఖచ్చితంగా కోర్టులో సబ్మిట్ చేస్తారు. రైట్, ఏమున్నాయి ఇప్పటివరకు? అమ్మాయి వాళ్ళ మదర్ మాట్లాడిన విషయాలు కానివ్వండి, ఆ అమ్మాయి మాట్లాడిన విషయాలు కానివ్వండి, ఏవి కూడా ఎందుకు ఇప్పుడు బయట రావట్లేదు అంటే, ఇప్పుడు ఆ విషయాలు బయట తీస్తే దానికి సంబంధించి ఇంకొక ఇద్దరిని తీసుకొస్తారు. ఈ అమ్మాయి కాదు ఇంకో బాధితులు ఉన్నారు. లేదు మనం ఏదన్నా సరే జానీ మాస్టర్ ఫేవర్ లో ఏదన్నా మనం మాట్లాడడం అనుకోండి, అవతల ఇంకొక కేసు మీద రెడీ అవుతున్నారు. సో అందుకని ఆ అమ్మాయి కూడా అన్ని కోర్టు సబ్మిస్తా అని చెప్పేసి వెయిట్ చేస్తుందండి వాళ్ళ మిస్సెస్.